యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అన్న మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్నారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశించును గాక. మరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ జీవితంలో అనేక ఆశీర్వాదాలతో నింపాలని మనసారా కోరుకుంటున్నారు. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, మరి 2వ రాజులు 25వ వచనము, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తినే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, నీ కన్నీళ్ళు దేవుని దగ్గర విలువ ఉందంట అండి. హల్లెలూయా. ఏంటండి? నీ కన్నీరు దేవుని దగ్గర విలువ ఉంది. ఈరోజు నీ కన్నీటికి ఎక్కడ విలువ లేదేమో, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేరేమో, ఎవరు నిన్ను మరి నీ కన్నీటికి వ్యర్థమని అంటున్నారేమో, కానీ దేవుడు సెలవిస్తాడు, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని. హల్లెలూయా. చూడండి, ఈరోజు ప్రతి మనిషిలో ఏముంటుందంటే, ఈరోజు మీరు కన్నీరు విడిచినప్పుడు ఏ మనిషికి కనిపించకపోవచ్చు కదండి, ఎవరు నిన్ను గుర్తుపట్టకపోవచ్చు, కానీ నీ ప్రతి కన్నీటి బొట్టు అంటే నీ నిట్టూర్పు, ప్రతి బాధ తెలిసిన వాడెవరు తెలుసా అండి? యేసయ్య. హల్లెలూయా. నీ ప్రతి కన్నీరుని దేవుడు చూడబోతుండు, నీ కన్నీటికి జవాబు ఇవ్వబోతుండు. జవాబు ఇవ్వడమే కాకుండా ఏమంటున్నా అంటే, ఆయన నీ కన్నీళ్లకు సమాధానం ఇచ్చే దేవుడు, మరి ఆలస్యం చేయడంట అండి. హల్లెలూయా. కాబట్టి చింతించకండి, భయపడకండి. ఎంతమంది అయితే నా కన్నీరు ఎవరు చూస్తలేరు, ఈరోజు నా కన్నీటికి అసలు విలువ లేదు, నా కన్నీటి బొట్టుకు కూడా విలువ లేదని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండే, ఏమని? నీవు కన్నీళ్ళు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను కదండి. మరి ప్రతి కన్నీరు ఎవరి సన్నిధిలో ఉందంట అండి? దేవుని ఒక సన్నిధిలో ఉందంట. కాబట్టి మీరు దుఃఖపడకండి, బాధపడకండి. అందుకే ఏమంటుంది దేవుడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. ఎవరి ప్రార్థన అంగీకరించిందంట అండి? ఈరోజు నువ్వు కన్నీరు విరుస్తూ ప్రార్థిస్తున్నావా? నీ ఇంట్లో కూర్చొని, లేకపోతే నీ సంఘంలోకో, లేకపోతే నీకు ఎక్కడ సమయం దొరికితే అక్కడ కూర్చొని మరి ప్రార్థన చేస్తున్నావేమో, దేవా నిజంగా నా కన్నీరు విడుస్తున్నాను యేసుప్రభు, కన్నీటితో ప్రార్థిస్తున్నాను యేసయ్య, ఈరోజు నాకు జవాబు రావట్లేదు, ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది, నా బాధ ఇలా ఉంది యేసుప్రభు అని కన్నీరు విడుస్తూ ఈరోజు మరి ప్రార్థన చేస్తున్నావేమో, అయితే దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీకు సమాధానం ఇవ్వబోతుండండి, జవాబు ఇవ్వబోతుండు. నువ్వు ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు ఇస్తాడంట అండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు అసలు ఊహించలేవంట, అంత గొప్ప మేలు చేస్తాడంట. ఈరోజు ఆలస్యం అవుతుందేమో, బాధపడకండి, ఖచ్చితంగా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు ఈరోజు నీ కన్నీరు దేవుడు చూచిందండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ఎప్పుడు వింటున్నావో ఈ వాక్యము, వెంటనే దేవుడు నీ కార్యం జరిగించబోతుండు. ఇంతవరకు నువ్వు అనుకునేవేమో, నాకు జవాబు రావట్లేదు యేసయ్య, నాకు సమాధానం లేదు యేసుప్రభా, నా పరిస్థితి ఇంతే యేసుప్రభా, నా బ్రతికింతే అని చెప్పి బాధపడుతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాండి ఈరోజు. హల్లెలూయా. నీ కన్నీటిని నేను చూశాను, నేను అంగీకరిస్తున్నాను, నీకు జవాబు ఇవ్వబోతున్నాను. కాబట్టి విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? అయితే కామెంట్ సెక్షన్లో ఆమె నన్ను సెలవివ్వండి. ఈరోజు నా జీవితంలో నా కన్నీరు తీర్చి నాకు దేవుడు జవాబిస్తున్నానని నువ్వు ఆమె నన్ను సెలవిచ్చిన వెంటనే దేవుని జీవితంలో కార్యము జరిగించబోతుండు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం మీ జీవితంలో, మీ కుటుంబంలో నెరవేర్చాలని మనసారా కొడుకుంటూ ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించును గాక. ఆమెను ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మల యేసుప్రభా, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో నాయనా, నిజముగా ప్రతి ఒక్కరు నాయనా, నా కన్నీరు ఎవరు చూడట్లేరు అని చెప్పేసి, నా కన్నీటికి జవాబు రావట్లేదు, ఆలస్యం అవుతుందని బాధపడుతున్నారు యేసయ్య. ఎంతమంది అయితే ఈరోజు బాధపడుతున్నారు యేసయ్య? ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో గొప్ప మేలు జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి యేసుప్రభా. ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి యేసుప్రభా. నన్ను నువ్వే కార్యం జరిగించండి, వారి గర్భాలు తెరవబడునుగా యేసయ్య. వారి బర్త్డేని కూడా దీవించండి యేసుప్రభా, ఆశీర్వదించండి యేసుప్రభా. గర్భఫలం, గర్భాలు తెరవండి, భార్య సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి యేసయ్య. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోతే ప్రయాణంలో తోడుగా ఉంటుంది యేసుప్రభా. ఎంతమంది అనారోగ్యం, బలహీనంగా అనేక సమస్యలతో నిండి ఉన్న వారు జ్ఞాపకం చేసుకుని, వారి సమస్యలు, వారి బంధకాలు, వారి రోగం, అప్పులు, శోధన, వేదన అన్నిటి నుంచి విడిపించండి యేసయ్య. శాంతి సమాధానం మధ్య కలిగచేసి వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులతో నింపండి యేసయ్య. ఆశీర్వాదంతో నింపండి, ప్రతి ఆటంకాలు తొలగించండి యేసయ్య. మీరే సహాయం చేసి అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించండి యేసయ్య. ఈరోజు ఈ పూట ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి యేసయ్య. వారికి ఉన్న శోధన అన్ని తొలగించి వాళ్ళ బిజినెస్ లో కూడా మంచి లాభాలు దయచండి. కుటుంబ ప్రార్థనలు, రక్షణ భాగదాన్ని దయచండి. రాకడికి ఎత్తబడే సంఘానికి సిద్ధపాటు సహాయం చేయండి. మంత్రశక్తులు, చీకటి శక్తులు, అమాస, పుణ్యంకి, పౌర్ణమికి ఇచ్చిన శక్తులన్నీ నిలవేళ కుప్ప కూలిపోంగా యేసయ్య. దాని రాజ్యం అంతా కూల్చివేయమని దేవా మీరే సహాయము దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.